బిగ్ బాస్ సీజన్ 9లో ఈసారి చాలామంది కామనర్స్ హౌస్లోకి ఎంటర్ ఇచ్చారు. కామనర్స్ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎందుకు ఎక్కువగా కామనర్స్ని బిగ్ బాస్ యాజమాన్యం తీసుకురాలేదో అర్థమైంది. చిన్న విషయానికి కూడా పెద్దగా హడావిడి చేసి గోలపెట్టేస్తూ ఉంటారు. ముఖ్యంగా శ్రీజ, దమ్ము మరియు ప్రియాశెట్టి వీళ్ళిద్దరూ వచ్చిన వారం రోజుల్లోనే తమ మాట తీరుతో నెగటివిటీ సంపాదించుకున్నారు. శ్రీజ కొన్ని ఆర్గ్యుమెంట్ విషయంలో నెగటివ్ అభిప్రాయాన్ని అందుకున్న కూడా కొన్ని గేమ్స్ ఆడే విషయంలో మాత్రం కంప్లీట్ ఎఫర్ట్ పెడుతుంది. అందుకే చాలామంది శ్రీజ విపరీతమైన ఆర్గ్యుమెంట్స్ చేసినా కూడా తనకి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో అసలు శ్రీజాకి మాట్లాడటం తెలీదు అనేది కూడా వాస్తవం. అలానే పెద్ద చిన్న తేడా లేకుండా మాటలు విసిరేస్తూ ఉంటుంది. ఇకపోతే హౌస్లో శ్రీజ దమ్ము ఎలిమినేషన్ అనేది ఎవ్వరూ ఊహించలేదు. అంత బాగా ఆడే ప్లేయర్ త్వరగా బయటికి వెళ్ళిపోతుంది అని ఎవ్వరికీ అంతుచిక్కలేదు. కానీ బిగ్ బాస్ యాజమాన్యం వేసిన స్క్రిప్ట్లో భాగంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత శ్రీజ దమ్ము బయటకు వెళ్ళిపోయింది. శ్రీజ దమ్ము బయటకు వెళ్ళిపోయిన వెంటనే సోషల్ మీడియాలో విపరీతంగా జస్టిస్ ఫర్ శ్రీజ దమ్ము అనే హ్యాష్ట్యాగ్ కూడా నడిపించారు. ఖచ్చితంగా మళ్లీ హౌస్లోకి ఎంట్రీ ఇస్తుంది అని చాలామంది బలంగా నమ్మారు. చెప్పిన మాదిరిగానే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీజ. బిగ్ బాస్ షోకి బయట నెగటివిటీ వస్తుందేమో అనే ఉద్దేశంతో శ్రీజను అనూహ్యంగా లోపలికి పంపించారు. అయితే మళ్లీ భరణి, శ్రీజ వీరిద్దరిలో ఒకరు మాత్రమే హౌస్లో ఉంటారు అని బిగ్ బాస్ చెప్పారు. ఆల్మోస్ట్ శ్రీజానే ఉంటుంది అని అందరూ ఊహించరు. కొన్ని టాస్కులు కూడా తను బాగానే ఆడింది. అయితే ఇప్పుడు శ్రీజ దమ్ముని బిగ్ బాస్ నుంచి బయటకు పంపించేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరికొన్ని రోజుల్లో రానుంది.